ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభువు మిమ్మును అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేనిచ్చు మాట ఇకను ఆలస్యము లేక జరుగును. హెచ్కేల్ గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మాట అబద్ధము కాదు. దేవుడు మాట ఇచ్చి తప్పిపోవాడు కాడు. ఆయన నరుడు కాదు, ఆయన అబద్ధికుడు కాదు. ఆయన సత్యవంతుడని లేఖనం తెలియజేస్తుంది. ఆయన మీ జీవితంలో ఒక మాట, ఒక వాగ్దానం, ఒక దర్శనం మీకు చూపించినప్పుడు దాన్ని నెరవేర్చడానికి ఆయన సమర్థత కలిగి ఉన్నాడు. అది ఆలస్యము లేకుండా జరుగుచున్నదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఒకవేళ ఆలస్యం అయినప్పటికీ దాని యొక్క నిర్ణయ కాలమందు దేవుడు దాన్ని మీ జీవితంలో నెరవేర్చడానికి ఇష్టపడుచున్నాడు. మీరు కంగారు పడకూడదు, ప్రార్థన చేయవలెను, కనిపెట్టుకొని ఉండవలెను. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను ఇచ్చు మాట ఇకను ఆలస్యము లేక జరుగును. దేవుడు నీ జీవితంలో ఆలస్యం లేకుండా చేయడానికి ఇష్టపడుచున్నాడు. అబ్రహాము వలె కనిపెట్టుకొని ప్రార్థించుట చాలా అవసరం. అబ్రహాము కుమారుని కొరకు వాగ్దానం పొందినప్పుడు దేవుని యొక్క మాట, దేవుని యొక్క ప్రవచనము అతనికి వచ్చినప్పుడు దాని యొక్క నెరవేర్పు ఆలస్యమైనను దేవుడు తగిన నిర్ణయ కాలమందు ఆ వాగ్దానమును నెరవేర్చు వరకు అతడు కనిపెట్టుకొని ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితాల్లో దేవుడు మాట లేక ప్రవచనము, దర్శనము, కలయు మీ జీవితంలో కలిగినప్పుడు అది నెరవేర్చడానికి ఆలస్యమైనా మీరు కంగారు పడకూడదు, ప్రార్థించాలి. అబ్రహాము వలె దేవుని సన్నిధిలో ఓరిమితో లేక ఓపికతో కనిపెట్టి ప్రార్థన చేయాలి. అలాగున ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీ జీవితంలో తన నెరవేర్పును, మిగిచిన వాగ్దానమును నెరవేర్చడానికి ఆయన సమర్థత కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీలో ఎటువంటి సమస్యలు, ఎటువంటి బాధలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ఆయన మాటను ఆలకించండి, ఆయన స్వరాన్ని వినండి. అప్పుడు దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, సజీవుడైన తండ్రి, మీరు చలవిస్తున్నారు, నేను మాట ఇచ్చున్నాను, ఆలస్యం లేకుండా నేను చేస్తానని వాగ్దానం చేస్తున్నారు. నీ బిడ్డలు నీ వాక్యమును నమ్మి, నీ వాగ్దానమును నమ్మి విశ్వాసంతో కనిపెట్టి ప్రార్థన చేసి నెరవేర్పును పొందుకునే కృప దయచేయి. నీ బిడ్డలు ఎటువంటి సమస్యల్లో ఉన్నప్పటికీ ఆ సమస్యల నుండి మీ బిడ్డలకు విడుదల దయచేయమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.